ఆడుతుంది. మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది, మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు రేపు మా రోజు 29లో కూడా వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీకు గెలిపించుకొని తీసుకోండి, కానీ ఇట్లాంటి దిగజారి అధికారం పెట్టుకొని కార్పొరేట్లను మార్చుకున్నంత మా నారాయణ గారికి చెప్తున్నాను సార్. చదువు వ్యవస్థ ఉన్న వాళ్ళు, విద్యా వ్యవస్థ ఉన్న వాళ్ళు దీనికన్నా ధైర్యంగా కార్పొరేషన్కి వెళ్ళి మీరు ఓడిపోయినా గర్వంగా ఉంటుంది. కాపీ చేసి పాస్ అయితే దానికి తృప్తి ఉండదు. ఒక సంవత్సరం యుద్ధంలో పోయి చచ్చిపోయినా అది వీరమరణం అంటారు. ఎవడో యుద్ధం చేసి కత్తి ఎత్తుకొని వస్తే కత్తి దొబ్బేసుకొని పోయి నేను వీరుడు అని చెప్పుకోవటం అది వీరత్వం కాదు. ఎవడో కష్టపడి ఎవడో ఇది వేసుకొని అన్నీ దున్నుకొని వచ్చేసి ఆడబెట్టినాడు దాన్ని దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయి అది తాత్కాలికమే. నెల్లూరు ప్రజలు చూస్తూ ఉన్నారు. నెల్లూరు ప్రజలు అందరూ కూడా ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు, తప్పకుండా మంచి రోజులు వస్తాయి. పోలీస్ వ్యవస్థను కూడా మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, దయచేసి అందరూ కోరుకున్నట్టే నెల్లూరులో గంజాయి పెరిగిపోతూ ఉంది, మటర్లు పెరిగిపోతూ ఉన్నాయి, రకరకాలు దయచేసి మా మీద కేసులు పెట్టే కన్నా, మా కార్యకర్తల మీద కేసులు పెట్టే కన్నా, దాని మీద విచారించే కన్నా కూడా చాలా పనులు మీకు ఇంకా వేరే పనులు ఉన్నాయి. 8 గంటల పాటు పాపం మా సిఐ గారి పోలీస్ స్టేషన్ వదిలేసి వాళ్ళని తీసుకొచ్చి డెలివరీ ఇచ్చే పనిలో ఉన్నప్పుడు ఇంకొక పని చేస్తుంటే నలుగురికి ఎవరో తప్పుడు పనులు చేసి పట్టించుంటే ఇంకా ప్రజలకు మంచి జరిగేదని కోరుకుంటూ, కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా దయచేసి కోరుతా ఉన్నాం సార్, దయచేసి ఆలోచన చేయమని అందరికీ కూడా సార్ మాట్లాడారు. మనకి ఇచ్చిన వాళ్ళ రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది. ఎవరు గొప్పోలం కాదు, ఎవరు తక్కువను కాదు. కాలం అనేది ఈరోజు వాళ్ళది, రేపు మనది. ఈరోజు మీకు ఉంది, మీ కాలం ఉంది. మీరేమి చేసినా చెల్లుబాటు అవుతుంది, మీరేమి చేసినా ఆట ఆడుతుంది, మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది, మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు రేపు మా రోజు 29లో కూడా వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీకు గెలిపించుకొని తీసుకోండి, కానీ ఇట్లాంటి దిగజారి అధికారం పెట్టుకొని కార్పొరేట్లను మార్చుకున్నంత మా నారాయణ గారికి చెప్తున్నాను సార్. చదువు వ్యవస్థ ఉన్న వాళ్ళు, విద్యా వ్యవస్థ ఉన్న వాళ్ళు దీనికన్నా ధైర్యంగా కార్పొరేషన్కి వెళ్ళి మీరు ఓడిపోయినా గర్వంగా ఉంటుంది. కాపీ చేసి పాస్ అయితే దానికి తృప్తి ఉండదు. ఒక సంవత్సరం యుద్ధంలో పోయి చచ్చిపోయినా అది వీరమరణం అంటారు. ఎవడో యుద్ధం చేసి కత్తి ఎత్తుకొని వస్తే కత్తి దొబ్బేసుకొని పోయి నేను వీరుడు అని చెప్పుకోవటం అది వీరత్వం కాదు. ఎవడో కష్టపడి ఎవడో ఇది వేసుకొని అన్నీ దున్నుకొని వచ్చేసి ఆడబెట్టినాడు దాన్ని దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయి అది తాత్కాలికమే. నెల్లూరు ప్రజలు చూస్తూ ఉన్నారు. నెల్లూరు ప్రజలు అందరూ కూడా ఏం జరుగుతుందో అని చూస్తూ ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు, తప్పకుండా మంచి రోజులు వస్తాయి. పోలీస్ వ్యవస్థను కూడా మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, దయచేసి అందరూ కోరుకున్నట్టే నెల్లూరులో గంజాయి పెరిగిపోతూ ఉంది, మటర్లు పెరిగిపోతూ ఉన్నాయి, రకరకాలు దయచేసి మా మీద కేసులు పెట్టే కన్నా, మా కార్యకర్తల మీద కేసులు పెట్టే కన్నా, దాని మీద విచారించే కన్నా కూడా చాలా పనులు మీకు ఇంకా వేరే పనులు ఉన్నాయి. 8 గంటల పాటు పాపం మా సిఐ గారి పోలీస్ స్టేషన్ వదిలేసి వాళ్ళని తీసుకొచ్చి డెలివరీ ఇచ్చే పనిలో ఉన్నప్పుడు ఇంకొక పని చేస్తుంటే నలుగురికి ఎవరో తప్పుడు పనులు చేసి పట్టించుంటే ఇంకా ప్రజలకు మంచి జరిగేదని కోరుకుంటూ, కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా దయచేసి కోరుతా ఉన్నాం సార్, దయచేసి ఆలోచన చేయమని అందరికీ కూడా సార్ మాట్లాడారు. మనకి ఇచ్చిన వాళ్ళ రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది. ఎవరు గొప్పోలం కాదు, ఎవరు తక్కువను కాదు. కాలం అనేది ఈరోజు వాళ్ళది, రేపు మనది.